హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 125 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,403 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 20 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,258 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని గమనిస్తే ఓపెన్ అయిన తర్వాత ఒక 40 పాయింట్ దగ్గరగా ర్యాలీ, నెక్స్ట్ 140 పాయింట్స్ దగ్గరగా కరెక్షన్ అండ్ అగైన్ మార్కెట్ లో కొంత రికవరీ అయితే కనిపించింది. ఇవాళ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం కంటే ముందు ఏషియన్ మార్కెట్స్ కొంత ఫ్లాట్ గా ఉన్నాయి, లైక్ కొన్ని పాజిటివ్ లో ఉంటే కొన్ని నెగిటివ్ లో ఉన్నాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ టు పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. యూఎస్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ పాజిటివ్ డేటా ఉంది, వాళ్ళకి సంబంధించిన జాబ్స్ డేటా పాజిటివ్ గా వచ్చింది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా 5.7% దగ్గరగా వస్తుంది అనుకుంటే 5.4% దగ్గరగా అన్ఎంప్లాయ్మెంట్ డేటా అది కూడా పాజిటివ్ గానే ఉంది. మార్కెట్ ఓపెనింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 30-40 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ లోనే ఉంది. అండ్ ప్రీవియస్ ఈక్విటీ యాక్టివిటీని గమనిస్తే ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ ఇద్దరు కూడా నెట్ సెల్లర్స్ గానే ఉంటున్నారు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కూడా సిగ్నిఫికెంట్ గా షార్ట్స్ క్రియేట్ అవ్వలేదు, అలానే లాంగ్ సైడ్ కూడా ఎఫ్ఐఎస్ అయితే మూవ్ అవ్వట్లేదు. సో అది కూడా మనకి న్యూట్రల్ గానే కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత న్యూట్రల్ టు కొంత పాజిటివ్ సైడ్ ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రీవియస్ గా కరెక్ట్ అవడం అండ్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్ నుంచి కొంత పాజిటివ్ వస్తుండేసరికి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కొంత రికవర్ అవుతుండేసరికి మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొంత పాజిటివ్ గా ఉంటాయి అనుకున్నాను. ఓపెన్ అయిన తర్వాత ఒక 40 పాయింట్ ర్యాలీ ఉంది, కానీ అక్కడి నుంచి 140 పాయింట్ దగ్గరగా కరెక్షన్ అయితే కనిపించింది. అగైన్ రికవర్ అయ్యి పాజిటివ్ లో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ప్రీవియస్ సెషన్స్ లో కూడా మీరు గమనిస్తూ వస్తే నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ జోన్ మనకి 16,330 కనిపిస్తూ ఉంది. 16,350 ఒకసారి వెళ్ళింది, ఒకసారి 16,335, ఇప్పుడు 16,320. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గరకు వచ్చే మార్కెట్ రిజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఏ డైరెక్షన్ తీసుకోవట్లేదు. సిమిలర్ గానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా రేంజ్ బౌండ్ లో ఉండే ప్రయత్నమే చేస్తున్నాయి, డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నాయి. అగైన్ రికవరీ కనిపించే ప్రయత్నం మార్కెట్ లో కనిపిస్తూ ఉంది. 16,000 to 16,500 ఈ 500 పాయింట్ జోన్ లో మనకు కన్సాలిడేషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వ్యూ తీసుకోవాలంటే నేను ప్రీవియస్ డేస్ లో కంటిన్యూ చేస్తున్నా, బులిష్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ ఇవాళ 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఓపెన్ అయి 30% లిస్టింగ్ గెయిన్స్ తో క్లోజ్ అవడం జరిగింది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ అండ్ రోలెక్స్ ని రెండింటిని కంపేర్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద బజ్ అంతా పాజిటివ్ గా ఉన్నప్పుడు అందులో ఎందుకు వీక్ లిస్టింగ్ గెయిన్స్, ఇందులో ఎందుకు స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్? రోలెక్స్ రింగ్స్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అన్ని ఉన్నా సరే ఎందుకు ఇంతలా లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయింది? ఇఫ్ మార్కెట్ రిలేటెడ్ గా కంటిన్యూ అవుతున్న బులిష్ ట్రెండ్ ఆర్ ఐపీఓ యూఫోరియానే ఒక మేజర్ రీజన్ అయితే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లో ఎందుకు ఆ పాజిటివిటీ ఆర్ లిస్టింగ్ గెయిన్స్ కనిపించలేదనే ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి నేను ఆల్రెడీ రోలెక్స్ రింగ్స్ ఐపీఓ చేసినప్పుడే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. నెగిటివ్స్ ఏవైతే మనం చూస్తున్నామో దట్ ఫస్ట్ నెగిటివ్ వాళ్ళు డిఆర్హెచ్పీలో మెన్షన్ చేసిన ఫస్ట్ నెగిటివ్ పేమెంట్స్ ని డిఫాల్ట్ చేశారని. ఆ డిఆర్హెచ్పీ రిలీజ్ అయింది మార్చ్ లో, నేను అదే మెన్షన్ చేశాను ఆ పాయింట్ లో కూడా. ఏదైనా ఒక అప్డేట్ మార్కెట్ లోకి వచ్చిందంటే ఎంత క్విక్ గా మనకి మార్కెట్ రియాక్ట్ అవుతుంది, స్టాక్ ప్రైస్ మనం వచ్చి చూసే లోపే రియాక్ట్ అవుతుంది. అలాంటి పబ్లిక్ డొమైన్స్ లో సెబీ వాళ్ళ దగ్గర ఎక్స్చేంజెస్ దగ్గర డిఆర్హెచ్పీ అండ్ ఆర్హెచ్పీ ఫైల్ అవుతున్నప్పుడు ఆ డేటాని మార్కెట్ రీడ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. అలా రీడ్ చేసిన తర్వాత కూడా గ్రే మార్కెట్ లో స్ట్రెంత్ ఉందంటే, ఇప్పుడు వస్తున్న ఐపీఓస్ చూడండి, వెయిట్కి కూడా అంత స్ట్రెంత్ లేదు గ్రే మార్కెట్ లో. అండ్ ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఇంకా ఫాలో అవుతున్నాయి, బికాస్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో లిస్ట్ అవుతూ ఉండేసరికి, హెచ్ఎన్ఏ కాస్ట్ కంటే బిలో లిస్ట్ అవుతూ ఉండేసరికి. సో ఎవరెవరైతే ఐపీఓస్ అప్లై చేస్తున్నారో, షార్ట్ టర్మ్ కోసం అప్లై చేస్తున్నారో కొంత కాషియస్గా సెలెక్టివ్గా ఉండండి. మార్కెట్ పాస్ట్లో జరిగిన దానికంటే, పాస్ట్లో అయిపోయిన దానికంటే ప్రెజెంట్ ఉన్న కంపెనీని ఫ్యూచర్లో ఎంత గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఫ్యూచర్లో ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఈవెన్ ఆ టైంలో యాంకర్స్ ఇన్వెస్టర్స్ ఒక డేటా కూడా, మ్యూచువల్ ఫండ్ ఒక పార్టిసిపేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇన్నున్నా సరే నేను లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలని ఐపీఓలోనూ అనుకోలేదు, దాని తర్వాత అనుకోలేదు. కాబట్టి ఇవాళ ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేశారో క్లియర్ ఇంటెన్షన్ తో ఉండండి. లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేస్తే బుక్ చేసుకోండి అని 9:52 ఐపీఓ ఓపెన్ అవ్వకముందే అప్డేట్ చేశాను. బట్ స్టిల్ ఈ ఐపీఓని ఎవరైతే నెగిటివ్స్ ఉన్నాయని అప్లై చేయలేదు, మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. బికాస్ ఏది అప్లై చేస్తున్నా మనకు ఒక క్లారిటీ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలి. డాక్యుమెంట్స్ లో ఉన్న డేటాని మనం రీడ్ చేసి లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలా లేదా నాకు కన్విక్షన్ అయితే ఫామ్ చేయొచ్చు. బట్ ఇన్ షార్ట్ టర్మ్ ఆ ఐపీఓ రిలేటెడ్ గా లిస్టింగ్ గెయిన్స్ కావాలంటే వాళ్ళు ఏ వాల్యుయేషన్స్ తో వస్తున్నారు, అండ్ వస్తున్న కంపెనీ యొక్క బిజినెస్ ని మార్కెట్ ప్రీమియం గా చూస్తుందా లేదా, అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ అండ్ సబ్స్క్రిప్షన్ డేటా, ఇవన్నీ కూడా ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. కుమార్ మంగళం బిర్లా గారు క్యాబినెట్ సెక్రటరీకి ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. వడాఫోన్ ఐడియా కండిషన్ ఇలా ఉంది, ఏదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదో ఒక సహాయం చేయాలి, లేకపోతే వడాఫోన్ ఐడియా ఒక సీరియస్ క్రైసిస్ లోకి వెళ్తుందని తనైతే లెటర్ లో రాశారు. దాని రిలేటెడ్ గా మేబీ రెస్పాన్స్ వస్తుందేమో. గవర్నమెంట్ టెలికామ్ ఇండస్ట్రీకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తుందని ఎలా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ సొల్యూషన్ ఎలా ఉంటుంది అండ్ ఆ టెలికామ్ కూడా ప్రైవేట్ టెలికామ్ ప్లేయర్సా ఆర్ బిఎస్ఎన్ఎల్ అండ్ పబ్లిక్ సెక్టార్లో ఉన్న టెలికామ్ ప్లేయర్స్ అనేది ఒక క్లారిటీ లేదు. అండ్ వీళ్ళు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్గా ఎక్స్టెన్షన్ కోసం అడిగినట్టున్నారు. మేమైతే ఎక్స్టెన్షన్ ఇవ్వలేం, టైంకి కట్టాల్సిందే. బికాస్ ఎక్స్టెన్షన్ ఇస్తే గవర్నమెంట్ మీద భారం పడుతుంది, ఈ డబ్బులంతా గవర్నమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి
గవర్నమెంట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా అయితే మేము ఈ పని చేయలేమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. దీనికి రీజన్ ముంబైలోని లోకల్ ట్రైన్స్ రిలేటెడ్ గా అక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. ఫుల్ గా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు లోకల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేయొచ్చు అని అక్కడ గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టికెట్స్ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయండో ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్స్ ని సెల్ చేయడం కాదు, వన్స్ ప్యాసింజర్స్ రావడం స్టార్ట్ అయితే వీళ్ళ క్యాటరింగ్ బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి ముంబై గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఆగస్ట్ 12 వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేస్తా అన్నారు. అండ్ ఈ డెసిషన్ వచ్చినప్పటి నుంచి స్టాక్ ప్రైస్ లో నియర్లీ 17% దగ్గరగా మనకి ర్యాలీ అయితే కనిపించింది. సో ఇది గుర్తుంచుకోవాలి, డెసిషన్ రాకముందే మనకి స్టాక్ ప్రైస్ లో ర్యాలీ వస్తుంది. వన్స్ డెసిషన్ వచ్చిన తర్వాత మార్కెట్ ముందుగానే ఇది ఎక్స్పెక్ట్ చేసే ర్యాలీ అయింది కాబట్టి ఆ పాయింట్ లో మనకి పెద్ద మూవ్ ఉండకపోవచ్చు అండ్ కొంత కరెక్షన్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా స్టాక్ టాప్ సైడ్ కే మూవ్ అవుతుంది, కాన్స్టెంట్ గా మూవ్ అవుతుంది. వీళ్ళు డిహెచ్ఎఫ్ఎల్ ని అక్వైర్ చేసిన తర్వాత, ఎన్బిఎఫ్సి బిజినెస్ ని అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఫార్మా బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీ గాను అండ్ ఈ డిహెచ్ఎఫ్ఎల్ తో ఉన్న బిజినెస్ ని కంబైన్ ఎంటిటీని పిరమాల్ ఫిన్వెస్ట్ అనే ఒక కంపెనీ గాను సెపరేట్ చేయాలనుకున్నట్లయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడైనా కొన్ని బిజినెస్ లు కంబైన్ అయిన ఒక కంపెనీ నుంచి ఇండివిజువల్ గా ఒక్కొక్క బిజినెస్ ని సెపరేట్ చేస్తుంటే వాటికి ఒక బెటర్ వాల్యుయేషన్ క్రియేట్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ ప్రైస్ లో ఇవాళ మనకి మూవ్ వచ్చింది. క్యామ్స్ కి రిలేట్ అవుతున్న ఒక అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా నెట్ ఇన్ఫ్లో డేటా అయితే వచ్చింది. ఈ రీసెంట్ మంత్స్ లో ఎప్పుడూ లేనంత ఈక్విటీ ఇన్ఫ్లోస్ నియర్లీ 22,583 crores దగ్గరగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మనీ అయితే ఇన్ఫ్లో అవడం జరిగింది. కాకపోతే డేటాని మనం స్ట్రైట్ గా చూస్తే సడన్ గా ఎందుకని ఇంతలా ఇన్ఫ్లో వచ్చిందనేలాగా మనకు క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తుంటాయి. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న ఫండ్స్ లోకి వచ్చిన ఇన్ఫ్లో కాదు. నియర్లీ 14,000 crores దగ్గరగా ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అన్నమాట. ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఫండ్స్ లో కాదు, నియర్లీ 14,000 crores దగ్గరగా న్యూ ఫండ్స్ లో వచ్చిన ఫ్లో కారణంగానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ ఫ్లో అయితే వచ్చింది. బట్ ఓవరాల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇంతలా మనీ వస్తూ ఉండడం ఏఎన్సీ కంపెనీస్ కి, ఈవెన్ క్యామ్స్ కూడా అది పాజిటివ్ గానే ఉంటుంది. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అండ్ కార్లైల్ వాళ్ళకి మధ్యలో జరుగుతున్న డీల్ ని సెబీ వాళ్ళైతే ఆపాలని చూశారు. బికాస్ కార్లైల్ వాళ్ళు చాలా తక్కువ వాల్యుయేషన్ లోనే వీళ్ళకి సంబంధించిన షేర్స్ ని, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన షేర్స్ ని కొనేస్తున్నారేమో, అసలు వాల్యుయేషన్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు డీల్ ఆపండి అన్నారు. వీళ్ళు శాట్ కి మూవ్ అయ్యారు. సెబీ కంటే హైయర్ పొజిషన్ లో ఉంటుంది శాట్. సో శాట్లో ఉన్న ఇద్దరు జడ్జెస్ లో ఒకరు సెబీ వాళ్ళ సైడ్, ఇంకొకరు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ సైడ్ అయితే డెసిషన్ అయితే ఫైనల్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా వీళ్ళకి ఒక క్లారిటీ రాలేదు. సో ఫర్దర్ గా వీళ్ళు సుప్రీం కోర్టుకి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనకి 3 వీలర్స్ రిలేటెడ్ అప్డేట్ వస్తుంది, కానీ ప్రీవియస్ గా మీరు గమనిస్తుంటే 2 వీలర్స్ రిలేటెడ్ గా బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు 3 వీలర్స్ అండ్ అశోక్ లీలాండ్ వాళ్ళైతే ఒక సబ్సిడరీనే క్రియేట్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని తయారు చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ గా గవర్నమెంట్స్ కి సప్లై చేయాలని. సో 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి అండ్ కమర్షియల్ వెహికల్స్ లైక్ బసెస్ కానివ్వండి, వ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి కమర్షియల్ వెహికల్స్ ని కూడా ఆల్రెడీ టాటా మోటార్స్ వాళ్ళు, అశోక్ లీలాండ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. టాటా మోటార్స్ అండ్ ఇంకొంతమంది మేకర్స్ కార్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తున్నారు. సో ఎంటైర్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో లాస్ట్ 1 year to 6 months లో మనకి కొంత స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు 3 వీలర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక టెండర్ ని పిలుస్తుందని 1 lakh వెహికల్స్ దగ్గరగా నియర్లీ 3,000 crores విలువ చేసే ఆర్డర్ 1 lakh 3 వీలర్ వెహికల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ టెండర్ ని ఇష్యూ చేసిందని, తద్వారా గ్రీవ్స్ కాటన్ అండ్ అతుల్ ఆటో రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుందనేలాగా మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సోనా కామ్స్టార్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ నియర్లీ 15% దగ్గరగా ర్యాలీ అయింది. ఇవనే కాదు, లాస్ట్ 2 to 3 days లో చాలా కంపెనీస్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశాయి. అండ్ ఆగస్ట్ 6th టాటా పవర్, సెయిల్ ఇలా ఇతర కంపెనీస్ గురించి మెన్షన్ చేస్తూ సోనా కామ్స్టార్ రిజల్ట్స్ కూడా బాగున్నాయని మెన్షన్ చేశాను. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 7% దగ్గరగా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ లో 42.85% ఉంటే ఇప్పుడు 43.38% దగ్గరగా కనిపిస్తుంది. బట్ మార్జిన్స్ లో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. లాస్ట్ క్వార్టర్ లో 26% ఉంటే ఇప్పుడు 27.73%. ఇలా మార్జిన్స్ లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ అండ్ వన్ టైం వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్ యాడ్ అవడంతో సో ఇలా రెవెన్యూ తగ్గిన, మార్జిన్స్ పెరగడం అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్ కారణంగా వీళ్ళ ప్రాఫిట్ లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈపీఎస్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అయితే క్వార్టర్ కంపారిజన్ లో కూడా కనిపించింది. సో రిజల్ట్స్ బాగుండడం, దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేయడంతో స్టాక్ ప్రైస్ లో ఇవాళ మనకి స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ బలరాంపూర్ చిన్నీ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ ని గమనిస్తే క్వార్టర్ కంపారిజన్ లో 12% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. వెరాస్ ప్రాఫిట్ ని గమనిస్తే 67% దగ్గరగా మీకు డ్రాప్ కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ కింద ఎబిడా మార్జిన్ ని గమనించండి. Q4 FY21 లో 32.59% దగ్గరగా ఉన్న వీళ్ళ ఎబిడా మార్జిన్ ఇప్పుడు 11.75% దగ్గరగా కనిపిస్తుంది. మార్జిన్స్ ఫాలో అవడం కారణంగా టాప్ లైన్ లో రెవెన్యూలో మనకి గ్రోత్ కనిపిస్తున్నా అది బాటమ్ లైన్ కి అయితే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ బిజినెస్ ఎలా పర్ఫార్మ్ చేశాయని గమనిస్తే మెజారిటీ రెవెన్యూస్ వీళ్ళకి షుగర్ దగ్గర నుంచి వస్తుంటాయి. అందులో 9% దగ్గరగా ఫాల్ కనిపించింది. అండ్ ఆఫ్టర్ షుగర్ మనం గమనించేది ఇథనాల్, అందులో 31% దగ్గరగా గ్రోత్ కనిపించింది. సో షుగర్ సెగ్మెంట్ లో గ్రోత్ ఉన్నా లేకపోయినా మార్కెట్ చూస్తుంది ఇథనాల్ ని, కాబట్టి ఈ సెగ్మెంట్ లో ఇలా గ్రోత్ రావడం
స్టాక్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ బలరాంపూర్ చిన్ని మిల్స్ రిజల్ట్స్తో పాటు ఇంకొన్ని అప్డేట్స్ కూడా చేశారు. వాళ్ళ కెపాసిటీ ఇథనాల్ రిలేటెడ్గా కెపాసిటీని ప్రీవియస్గా ఉన్న 840 KLPD దగ్గర నుంచి 1050 KLPDకి ఇంప్రూవ్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు బైబ్యాక్ని కూడా అనౌన్స్ చేశారు, కానీ అది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. 410 రూపీస్ పర్ షేర్లో కొంటారు, కానీ అది మన దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కాదు, ఓపెన్ మార్కెట్లో వాళ్ళు కొనాలనుకుంటున్న ప్రైస్లో ఏ ప్రైస్లో ఉంటే ఆ ప్రైస్లో కొంటారు. మాక్సిమం ప్రైస్ 410 వరకు చూస్తారనమాట. ఓపెన్ మార్కెట్ బైబ్యాక్స్ ఎప్పుడు ఇన్వెస్టర్స్కి అడ్వాంటేజ్ అయితే కాదు. నెక్స్ట్ ఈ పౌల్ట్రీ సెగ్మెంట్లో బిజినెస్ ని చేసే వెంకీ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 15% దగ్గరగా గ్రో అయింది, కానీ గమనించండి మార్జిన్స్, ఈ మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ కి. నియర్లీ 4.5% దగ్గరగా మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగా రెవెన్యూలో గ్రోత్ వస్తున్న ప్రాఫిట్లో మనకి డిక్లైన్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ ని గమనిస్తే పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా 8% గ్రోత్, యానిమల్ హెల్త్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా 3% గ్రోత్, అండ్ ఆయిల్ సీడ్ రిలేటెడ్గా 25% గ్రోత్ అయితే కనిపించింది. రెవెన్యూస్లో గ్రోత్ ఉంది, కానీ మార్జిన్స్లో డ్రాప్ రావడం కారణంగా, ప్రైజింగ్ ప్రెషర్ కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ అయితే ఇంపాక్ట్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అయింది కాబట్టి నియర్లీ స్టాక్ 8% దగ్గరగా ఫాలో అయింది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళైతే నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, హోప్ మీ అందరూ చూసుంటారని. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో కూడా మాట్లాడుకున్నాం. అండ్ నిన్న ఈవినింగే మెన్షన్ చేశాను, మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఒకవేళ స్టాక్ ఫాల్ అయినా అది ప్రాఫిట్ బుకింగ్ వల్ల కానీ రిజల్ట్స్ వల్ల కాదు. ఒకవేళ వస్తున్న ఫాల్ని నెగిటివ్ రిజల్ట్స్ అనుకుని సెల్ చేస్తారేమో, ఒకవేళ నెగిటివ్ వ్యూ ఉంటుందేమో, రిజల్ట్స్ వచ్చాక స్టాక్ ఫాల్ అవుతాయని మంచి నెంబర్స్ అని పోస్ట్ చేస్తూ డేటాను అయితే అప్డేట్ చేశాను. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లోను, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా మనకి ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, డెడికేటెడ్గా చేసిన వీడియోలో కూడా మనం మెన్షన్ చేసింది, ప్రజెంట్ వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్న ఇథనాల్ గవర్నమెంట్కి సప్లై చేయాల్సిన నీడ్ లేదు, వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్కే యూజ్ అవుతుంది. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన కెపాసిటీ ఉందా, అది ప్యూర్లీ ఇండియన్ ఇథనాల్ డిమాండ్ని మీట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ ఆ కెపాసిటీ స్టార్ట్ అయ్యి అవి బిజినెస్ చేసి ఎంతైతే వీళ్ళ నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవుతుందో అది ప్రెజెంటే వాల్యూ చేసే ప్రయత్నం మార్కెట్ చేస్తూ ఉంది. సో ఈ నెంబర్స్కి ప్రీవియస్గా కూడా స్టాక్ అంతలా ర్యాలీ అవ్వాల్సిన నీడ్ లేదు. వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని బయట చెప్పారు కాబట్టి ప్రెజెంట్ ఉన్న వీళ్ళ ఇథనాల్ ప్రొడక్షన్కి, ఫ్యూచర్లో వచ్చి యాడ్ అయ్యే ఇథనాల్ ప్రొడక్షన్ వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్కి పోను ఫర్దర్గా సప్లై చేస్తూ ఉంటే ఎంతైతే వీళ్ళకి మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ డెవలప్ అవుతుందో అది మార్కెట్ ప్రెజెంట్ స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్ గ్లోబల్ స్పిరిట్స్ ఒక నెంబర్స్ కూడా బాగున్నాయి. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంచుమించి మధ్యలోనే మార్కెట్ మూవ్ అయింది నిఫ్టీ రిలేటెడ్గా. సో ఈ లెవెల్స్ని కంటిన్యూ చేద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇవాళ వెళ్ళినలో 35,600, సో ప్రీవియస్గా 35,700 దగ్గర ఒకసారి, 35,660 దగ్గర ఒకసారి సపోర్ట్ తీసుకుంది. ఇవాళ 60-70 పాయింట్స్ బ్రేక్ చేసి 35,600 దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ 36,000 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. స్టిల్ ఈ రేంజ్ బిట్వీన్లోనే ఉంది కాబట్టి ఈ లెవెల్స్ని మనం ఫర్దర్గా కూడా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని గమనిద్దాం. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని గమనిస్తే డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,000ని బ్రేక్ చేయదని పుట్ రైటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కానీ టాప్ సైడ్కి వెళ్తుంటే ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని కాల్ రైటర్స్ దగ్గర నుంచి మంత్లీ కాంట్రాక్ట్లో మనకు ఒక స్ట్రాంగ్ డేటా అయితే కనిపించట్లేదు. ఓవరాల్ డేటా సైకలాజికల్ లెవెల్ అయినా 16,500 చూడాలి. ఒకసారి నియర్ ఎక్స్పైరీ డేటాని గమనిస్తే అక్కడ 16,400 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ 16,000 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. బట్ రెసిస్టెన్స్ అయితే టాప్ సైడ్కి వస్తున్నప్పుడు 16,400 అండ్ నియర్ వీక్లో 16,500 అని మంత్లీ ఎక్స్పైరీలో డేటా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 16,000 to 16,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అవుతుందని ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.